గుడివాడలో పేదల ఇళ్ల కోసం 1 ఎకరమైన టీడీపీ అధినేత చంద్రబాబు కొన్నారా అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు 1 ఎకరం కొన్న రాజకీయాలు వదిలేస్తానని సవాల్ విసిరారు. చంద్రబాబు ఓ 420 అన్నారు. అంబేద్కర్ జయంతి రోజున చంద్రబాబు లాంటి వ్యక్తి గురించి మాట్లాడడం సరికాదన్నారు. ఇంకా కొడాలి నాని మాట్లాడుతూ 1999లో చంద్రబాబు సీఎంగా వచ్చి ఇక్కడ పోటీ చేయాలని చెబితే అభ్యర్థి ఓడిపోయారు. దేవుని దయ వల్ల 2004, 2009లో నన్ను గెలిపించాలని చంద్రబాబు అనలేదు కాబట్టి నేను గెలిచానని అన్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలకు మద్దతు పలికిన చంద్రబాబు ఎందుకు ఇక్కడ ఫ్లైఓవర్లు కట్టలేదో చెప్పాలి. గుడివాడ ఎన్టీఆర్ పుట్టిన గడ్డ అని చంద్రబాబు ఇప్పుడు దొంగ ప్రేమ ఒలకబోస్తున్నారు. సరే, నాకు చంద్రబాబు ఇచ్చాడు, ఎన్టీఆర్ ఎవరు ఇచ్చాడు, ఈయనకి ఎవరు ఇచ్చాడు? చంద్రబాబు నాయుడికి. నాకు చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాన్ని ఇచ్చాడని చెబుతున్నాడు. చంద్రబాబు నాయుడికి ఎవరు ఇచ్చాడు? ఇందిరాగాంధీనా? ఆవిడకి ఏం చేశాడు? బాగా ఇచ్చాడా? 75లో మంత్రి ఇచ్చాడు. మంత్రి కూడా ఇచ్చింది, ఎమ్మెల్యే కాలం కాకుండా రాజకీయ జీవితం ఇచ్చి మంత్రి బాధ కూడా ఇచ్చింది. ఏం చేశాడు? ఎన్టీ రామారావు మీద పోటీ చేస్తాను ప్రగల్భాలు పలికాడు. ఈ సొల్లుగాడు అమ్మ ఆదేశిస్తే, ఇందిరమ్మ ఆదేశిస్తే వద్దులేని బాబు నీ కాంగ్రెస్ నువ్వు సావాలంటే అక్కడ ఓడిపోయాడు. ఆవిడ దించాడు కదా రాడ్డు. తర్వాత ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి భార్య తీసుకొని కాళ్ళు పెట్టుకున్నాడు. ఆయన రెండో జీవితం ఆయన పెట్టింది. వైద్య హోటల్ ఆయన ఏం చేశాడు? ఈ 420 నాకు జీవితాన్ని ఇచ్చానని చెబుతాడు. వీడికి ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు ఏం చేశాడు? అది అడగండి తమ్ముడు, నన్ను అడుగుతారండి.